హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024 సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ రావడం జరిగింది. తొలి మ్యాచ్ వచ్చేసరికి మార్చి 22న జరగనుంది. ఈ షెడ్యూల్లో ఏ జట్లు ఎన్ని మ్యాచ్లు ఆడనున్నాయి, అయితే అదేవిధంగా తొలి మ్యాచ్ ఏ జట్టు మధ్యన ఉన్నది అని పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 సంబంధించి 17 రోజులకు సంబంధించి ఐపీఎల్ గవర్నమెంట్ మాత్రమైతే షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఈ షెడ్యూల్లో వచ్చేసరికి మొత్తం 21 మ్యాచ్లకు సంబంధించి షెడ్యూల్ను రిలీజ్ చేయడం జరిగింది. ఒక రోజుకు ఒక మ్యాచ్ ఉన్నది జరిగింది. వీకెండ్స్లో వచ్చేసరికి 2 మ్యాచ్లు ఉండడం జరిగింది. మ్యాచ్ ప్రారంభించడానికి వచ్చినట్లయితే 7:30, సెకండ్ మ్యాచ్ ఉంటే 3:30కి అలా పెట్టడం జరిగింది. షెడ్యూల్లో మాత్రమైతే ఒక్కొక్క జట్టు వచ్చేసరికి ఎన్ని మ్యాచ్లు ఆడనుంది, అదేవిధంగా ఫస్ట్ మ్యాచ్ ఏ జట్టు తలపడనుందో తెలుసుకుందాం. ముందుగా వచ్చేసరికి మార్చి 22 నుంచి అయితే ఐపీఎల్ ప్రారంభమవుతున్నట్లుగా అయితే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఈరోజు, ఇంతకుముందు కొద్దిసేపటి క్రితమే. అయితే ఈ మ్యాచ్ ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసరికి మార్చి 22 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 7 వరకు ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ షెడ్యూల్లో వచ్చేసరికి మొత్తం 21 మ్యాచ్లకు సంబంధించి షెడ్యూల్ను రిలీజ్ చేయడం జరిగింది. మిగతా 52 మ్యాచ్లకు సంబంధించి షెడ్యూల్ సార్వత్రిక ఎన్నిక షెడ్యూల్ తర్వాత మరొక షెడ్యూల్ రిలీజ్ చేస్తున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మాత్రమైతే చెప్పడం జరిగింది. అయితే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత మరొక షెడ్యూల్ రాబోతున్నట్లే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ షెడ్యూల్లో వచ్చేసరికి తొలి మ్యాచ్ మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలిపోరు ఉండనుంది. తొలిపోరు వచ్చేసరికి చెన్నైలోని చెపాక్ వేదికగా తొలి మ్యాచ్ ఉండనున్నట్లు అయితే షెడ్యూల్లో తెలపడం జరిగింది. తొలి మ్యాచ్ వచ్చేసరికి సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మధ్య హోరాహోరీ పోరి ఉండను, ఎందుకంటే ఇరు జట్ల మధ్య ఎంఐఎంఎస్ ప్లేయర్స్ ఉన్నారు. పోరు మాత్రం అయితే రసవత్తంగా సాగుతుంది. అయితే ఐపీఎల్ రిలీజ్ చేసిన 21 మ్యాచ్ల షెడ్యూల్ అయితే ఏ జట్టు ఎన్ని మ్యాచ్లు ఆడుతున్నా అనేది అయితే ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. ముందుగా వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి షెడ్యూల్లో 4 మ్యాచ్లు ఆడనుంది. తొలి మ్యాచ్ వచ్చేసరికి ఆర్సీబీతోని ఆడనుంది మార్చి 22న. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి మార్చి 26న గుజరాత్ టైటాన్స్తో ఒక మ్యాచ్ ఆడనుంది. అదేవిధంగా థర్డ్ మ్యాచ్ వచ్చేసరికి మార్చి 31న ఢిల్లీ క్యాపిటల్తో ఒక మ్యాచ్ ఆడనుంది. అదేవిధంగా మార్చి 5న సన్ రైజర్స్ హైదరాబాద్తోని మార్చి 5న ఒక మ్యాచ్ ఆడనుంది. ఈ షెడ్యూల్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ 4 మ్యాచ్లు ఆడనుంది. అదేవిధంగా గుజరాత్ టైటాన్స్ విషయానికి వచ్చినట్లయితే గుజరాత్ టైటాన్స్ వచ్చేసరికి 5 మ్యాచ్లు ఆడనుంది. తొలి మ్యాచ్ వచ్చేసరికి మార్చి 24న ముంబై ఇండియన్స్తో ఉంది. మార్చి 26న సిఎస్కే తోటి ఉంది. మార్చి 31న హైదరాబాద్తో ఉంది. ఏప్రిల్ 4న పంజాబ్ కింగ్స్ తోటి ఉంది. ఏప్రిల్ 7న ఎల్ఎస్జీ తోటి ఉండడం జరిగింది. గుజరాత్ టైటన్ 5 మ్యాచ్లు ఈ షెడ్యూల్లో ఉండడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినాక ఈ షెడ్యూల్లో 5 మ్యాచ్లు ఉండడం జరిగింది. 5 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి పంజాబ్ కింగ్తోని మార్చి 23న ఉంది. మార్చి 8న రాజస్థాన్ రాయల్ తోటి, మార్చి 31న సిఎస్కే తోటి, ఏప్రిల్ 3న కేకేఆర్ తోటి, ఏప్రిల్ 7న ముంబై ఇండియన్స్ తోటి ఢిల్లీ క్యాపిటల్ ఆడనుంది. షెడ్యూల్ 5 మ్యాచ్లు ఉండడం జరిగింది. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ షెడ్యూల్లో 4 మ్యాచ్లు ఆడనుంది. మొదటి మ్యాచ్ వచ్చేసరికి మార్చి 23న ఢిల్లీ క్యాపిటల్తో ఒక మ్యాచ్ ఆడనుంది. మార్చి 25న ఆర్సీబీ తోటి ఒక మ్యాచ్ ఆడనుంది. మార్చి 30న ఎల్ఎస్జీ తోటి మరొక మ్యాచ్ ఆడనుంది. ఏప్రిల్ 4న గుజరాత్ టైటన్స్ తోని ఆడనుంది. మొత్తం ఈ షెడ్యూల్లో పంజాబ్ కింగ్స్ 4 మ్యాచ్లు ఉన్నాయని. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే 4 మ్యాచ్లు ఆడనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి మార్చి 23న కేకేఆర్తో తొలి మ్యాచ్ ఆడనుంది హైదరాబాద్ జట్టు. మార్చి 27న ముంబై ఇండియన్స్తో సెకండ్ మ్యాచ్ ఉంది. మార్చి 31న థర్డ్ మ్యాచ్ ఉంది గుజరాత్ టైటాన్స్తోని. ఏప్రిల్ 5న సిఎస్కే తోటి ఇంకో మ్యాచ్ ఉంది. ఈ షెడ్యూల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 4 మ్యాచ్లు ఉండడం జరిగింది. తర్వాత వచ్చేసరికి ఆర్సీబీ వచ్చేసరికి మార్చి 22న సిఎస్కే తోని తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత మార్చి 25న పంజాబ్ కింగ్స్తో సెకండ్ మ్యాచ్ ఆడనుంది. మార్చి 29న కేకేఆర్తో థర్డ్ మ్యాచ్ ఆడనుంది. ఏప్రిల్ 2న ఎల్ఎస్జీ తోటి 4వ మ్యాచ్ ఆడనుంది. ఏప్రిల్ 6న రాజస్థాన్ రాయల్తో 5వ మ్యాచ్ ఆడనుంది. షెడ్యూల్ మన ఆర్సీబీకి వచ్చేసరికి 5 మ్యాచ్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చినట్టే ముంబై ఇండియన్స్ ఈ షెడ్యూల్లో వచ్చేసరికి 4 మ్యాచ్లు ఆడనుంది. తొలి మ్యాచ్ వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్తో ఉంది. అది మార్చి 24న. మార్చి 27న ఎస్ఆర్హెచ్ తోటి ఉంది. అయితే ఏప్రిల్ 1న రాజస్థాన్ రాయల్ తోటి, ఏప్రిల్ 7న ఢిల్లీ క్యాపిటల్ తోటి ముంబై ఇండియన్స్ ఆడనుంది. ఈ షెడ్యూల్లో వచ్చేసరికి 4 మ్యాచ్లు ఆడనుంది ముంబై ఇండియన్స్. తర్వాత రాజస్థాన్ రాయల్ విషయానికి వచ్చినట్లయితే మార్చి 24న తొలి మ్యాచ్ ఆడనుంది. అది ఎల్ఎస్జీస్ తోటి. మార్చి 28న ఢిల్లీ క్యాపిటల్ తోటి ఉండనుంది. ఏప్రిల్ 1న ముంబై ఇండియన్స్ తోటి, ఏప్రిల్ 6న
రాయల్స్ ఛాలెంజ్ బెంగళూరు తోటి ఆడనుంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి 4 మ్యాచ్లు ఆడనుంది. కేకేఆర్ వచ్చేసరికి ఈ షెడ్యూల్లో తక్కువ అంటే తక్కువ మ్యాచ్లు ఆడుంది. కేవలం 3 మ్యాచ్లే ఆడనుంది కేకేఆర్ జట్టు వచ్చేసరికి. తొలి మ్యాచ్ వచ్చేసరికి మార్చి 23న ఎస్ఆర్హెచ్తో ఆడనుంది. ఆ తర్వాత మార్చి 29న ఆర్సీబీ తోటి ఆడనుంది. ఏప్రిల్ 3న ఢిల్లీ క్యాపిటల్తో మరొక మ్యాచ్ ఆడనుంది. కేవలం ఈ షెడ్యూల్లో కేకేఆర్ జట్టు మాత్రమైతే 3 మ్యాచ్లే ఆడనుంది. ఆ తర్వాత ఎల్హెచ్జి విషయానికి వచ్చినట్టయితే, లక్నో సూపర్ జెయింట్ విషయానికి వచ్చినట్టయితే 4 మ్యాచ్లు ఆడనుంది. మార్చి 24న రాజస్థాన్ రాయల్తో ఒక మ్యాచ్, అదేవిధంగా మార్చి 30న పంజాబ్ కింగ్తో ఒక మ్యాచ్, ఏప్రిల్ 2న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఒక మ్యాచ్, ఏప్రిల్ 7న గుజరాత్ టైటన్తో ఒక మ్యాచ్ ఆడనుంది. షెడ్యూల్ వచ్చేసరికి లక్నో సూపర్ జెయింట్ 4 మ్యాచ్లు ఆడనుంది. ఓవరాల్గా 10 టీంల షెడ్యూల్ మాత్రమైతే తొలి షెడ్యూల్ మ్యాచ్లు ఈ విధంగా ఉండనున్నాయి. అయితే తర్వాత షెడ్యూల్ వచ్చినప్పుడు మాత్రమైతే వీడియోలో తెలుసుకుందాం ఏ జట్లు ఎన్ని మ్యాచ్లు ఆడనున్నాయి. అయితే మొత్తం మీదుగా ఓవరాల్గా చూసుకుంటే అన్ని జట్లు కూడా 4 మ్యాచ్లు ఆడనున్నట్లయితే షెడ్యూల్ అయితే కోల్కతా నైట్ రైడర్స్ మాత్రమే కేవలం 3 మ్యాచ్లు ఆడనుంది. మరి తొలి మ్యాచ్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు మధ్య తొలి పోరు ఉండనుంది మార్చి 22న. అయితే మార్చి 22న జరిగే తొలి పోరులో వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, జట్టు యొక్క బలాలేంటి, బలహీన అనేది అయితే నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.